హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి పరాటా. ఈ పరాటా పొరలుగా ఉంటుంది. ఈ పరాటా ఎలా తయారు చేయాలంటే ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి ప్లేస్లో వైట్ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. పావు కప్పు దాకా బొంబాయి రవ్వ ఈ మైదా పిండిలో యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఈ పిండిలో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తక్కువైతే మధ్యలో కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మరి గట్టిగా కాకుండా జోరుగా కాకుండా వీడియోలో నేను చూపించిన విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత నానబెట్టిన పిండిలో నుంచి కొద్దిగా చిన్న ముద్దను తీసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు కొద్దిగా చిన్న ముద్దను తీసుకోవాలి. తీసుకొని చెక్క మీద పొడి కానీ లేదంటే నూనె కానీ వేసుకొని చపాతీ కర్రతో పతలాగా చేసుకోవాలి. చపాతీలాగా ఇలా చేసిన తర్వాత కత్తి తీసుకొని చివరి భాగం నుంచి ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. పొడవుగా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత పై భాగాన నూనె కానీ నెయ్యి కానీ వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత చివరి భాగం నుంచి మొత్తాన్ని ఒక దగ్గరికి చేర్చుకోవాలి. ఈ పీసెస్ మొత్తాన్ని వీడియోలో నేను చూపించిన విధంగా ఈ విధంగా చేసిన తర్వాత చివరి భాగం నుంచి ఇలా రౌండ్గా చేసుకుంటూ రావాలి. ఇలా చేసిన తర్వాత చివరి భాగాన్ని మధ్యలో పెట్టి ఈ విధంగా కొద్దిగా లైట్గా ప్రెస్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ పరోటా పిండి ఉంది కదా, ఒక పీస్ తీసుకొని చెక్క మీద నూనె కానీ నెయ్యి కానీ వేసి చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేసుకోవాలి. మరి పతలాగా కాకుండా మందంగా కాకుండా మధ్య రకంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ప్యాన్ మీద మనం చేసిన ఈ పరాటాను వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరి ఇంకో సైడ్ నూనె వేసుకుంటూ 2 సైడ్స్ ఇలా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మనకు పరాటా తయారైపోయింది. ఈ పరాటా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనకు పొరలుగా రావాలన్నప్పుడు 2 సైడ్స్ నుంచి ఈ విధంగా ప్రెస్ చేసామంటే మనకు పొరలుగా వచ్చేస్తుంది పరాటా. ఈ పరాటా మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.